కామారెడ్డి జిల్లా గత 10 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు, లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్య ఆరోగ్య శాఖ అధికారి ముందు గోడు విన్నవించుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా మెడికల్ ఆఫీసర్లకి మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వచ్చారు. దాన్ని డిహెచ్ గారికి పంపితే ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టారు. ఏం సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టి రాని కంప్లైంట్ ఈజ్ యాక్సెప్టెడ్. ఈయననే కుర్చీలో కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు. ఇది రెంటల్ కార్ల నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఒక స్కామ్. ఆఫీసర్లకు అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ కార్ ఇస్తేనేమో రిపేర్లు పెడతారు, ప్రైవేట్ కార్ ఇస్తేనేమో పర్సనల్ కార్ పెట్టి కథలు పెడతారు, లేకుంటే వీళ్ళే పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఏదో ఒకటి వృత్తి దొరుకుతుందని అది పెట్టమన్నారు. కానీ నా కారునే పెట్టుకుంటా, నాతో సుట్టపోని కారు పెట్టుకుంటా, ఇంకోని కారు పెట్టుకుంటా, ఇదేమి ఇష్యూ. సరే, అది డైవర్షన్ అవుతుంది. ఏం కంక్లూడ్ అయింది ఆ రోజు? వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేసిరు డిహెచ్? రేపు ఏం చేస్తారు ఈ కేసు? ఆనాడు ఊకున్నాడేమో ఎమ్మెల్యే కూడా ఉంటాడు. నేనైతే ఊకోను సార్. ఇది ఇష్యూ స్టేట్ వైడ్ అయ్యి ఇబ్బంది అయ్యేందుకు కావదు. 7th వరకు నాకు ఓపిక ఉంటుండొచ్చు. 7th తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. 8th రోజు ఏం చేస్తారు?